హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక సినిమా న్యూస్కు సంబంధించిన విషయాలు చూసినట్లయితే విజయ్ దేవరకొండ మరొక కొత్త సినిమాతోటి మేకి రిలీజ్లో ఉంది. మరో కొత్త సినిమా కింగ్డమ్ తోటి మన ముందుకు వస్తున్నాడు. ఒకసారి చూసినట్లయితే విజయ్ దేవరకొండ ప్రస్థానం పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్ కి ఫస్ట్ సినిమా, విజయ్ దేవరకొండకి ఫస్ట్ సినిమా. ఇద్దరు కలిసి ఒక భారీ ప్రపంచం విజయవంతంగా పెళ్లి చూపులతోటి ఒక హీరోగా గుర్తింపు పొందిండు. తర్వాత ఖుషి, మన గీతా గోవిందం అట్లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టేసిండు. మరొక కొత్త ప్రయోగం అంటే ఫ్యామిలీస్ తీసే డైరెక్టర్ తోటి, ఒక జెర్సీ లాంటి ఫిలిం తీసిన డైరెక్టర్ తోటి కింగ్డమ్ అనే ఒక సినిమా తోటి బయటకు వస్తున్నాడు. ఒకసారి దాన్ని సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కింగ్ కోసం కింగ్డమ్ సిద్ధం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తన్నూరి కాంబోలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే పలు అప్డేట్స్ రాగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు ఈ చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మరింత వైల్డ్ గా ఆకట్టుకున్న ఈ టీజర్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడే భావోద్వేషాలు సినిమాపై మరింత రెట్టింపును పెంచాయి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం. వాయిస్ ఓవర్ సినిమా టీజర్ చూసినా ట్రైలర్ చూసినా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ టీజర్ తోటే జనాలను సినిమా థియేటర్ కి రప్పించే అంత ఉంది. ఇందులో మెయిన్ హైలైట్ గా వచ్చేసి ఎన్టీఆర్ యొక్క వాయిస్ ఓవరే. అంతే అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలు సినిమాపై మరింత రెట్టింపును క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా థియేటర్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుందని స్పష్టం అవుతుండగా ప్రజెంట్ ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక దీంతో పాటు మరో అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు కింగ్డమ్ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కింగ్డమ్ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడని తెలిసింది. అలాగే జెర్సీ వంటి కల్ట్ క్లాసికల్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించుకోవడం మూవీపై ప్రేక్షకుల్లో భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ 2025 మే 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఇది కూడా నాకు తెలిసి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే విజయ్ దేవరకొండకి వరుసగా 2-3 ఫ్లాప్స్ పడ్డ తర్వాత భారీగా మనోడు కూడా సినిమాపై దృష్టి పెట్టి ఎట్లయినా హిట్ కొట్టాల్సిందనే కాన్సెప్ట్ తోటి కల్ట్ క్లాసికల్ తీసే డైరెక్టర్ తోటి ఒక యాక్షన్ డ్రామాగా చూస్తే ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే మొత్తం యాక్షనే ఉంది. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సకరంగా ఉంది. చూద్దాం ఎట్లాంటి విజయం చేకూరుతుందని.